ఎస్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ టైప్లోనే ఇది ఫిట్నెస్ సెంటర్లలో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్. ఇది ఏంటయ్యా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు దాటిన వాహనాల్ని ధ్వంసం చేసేయమంటుంది. అలాగని మనం ఎవరికైనా నమ్మేస్తే 15 సంవత్సరాల వెహికల్ ఆ తర్వాత దాటిన వెహికల్ని వాడుకు పనికొస్తుంది, కానీ అది వద్దని ప్రభుత్వం చెప్తుంది కదా. అలాగని అట్లా పక్కన పెట్టేసేయలేరు కదా. ఆటోలో, టూ వీలర్లో ఇట్లాంటి వాటిని ఏం చేయాలి, క్రష్ చేయాలి. చేసి అట్లా తీసుకున్నది మామూలుగా వాటికి అంత మించి రాదు, 10% డబ్బులు వస్తాయి. ఆ 10%, 20% కొత్తగా కొన్ని వెహికల్స్కి డిస్కౌంట్ ఇవ్వాలి. ఇది ఇవ్వాలంటే వీటిని క్రష్ చేసేది ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కొత్త విధానంలో ఏటీఎస్ అంటారు దీన్ని. ఏదైతే ఫిట్నెస్ సెంటర్లలో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది ఇది జిల్లాకు ఒకటి చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే అనేక మంది దీంట్లో అడుగుతున్నది ఏంటంటే ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చెప్పుని చేయండి. ఇది జిల్లాకు ఒకటంటే కనుక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లకు ఒకటంటే బెజవాడ వాళ్ళు తీసుకెళ్ళి ఇది జగ్గేపేటలో పెట్టుకోవాలి, లేదా జగ్గేపేటలో తీసుకొచ్చి బెజవాడ తీసుకురావడం అనేది కష్టం అవుద్ది. అట్లాగే ఎక్కడో అవనిగడ్డ, నాగాయలంకలో ఉన్నటువంటి వాళ్ళు మచిలీపట్నం తీసుకెళ్ళడం అనేటటువంటి కష్టం అవుద్ది. ఇట్లా కష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏర్పాటు చేయమంటే ఇది కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం.